బేసికల్లీ మనం అందరము ప్రేమ స్వభావం, ఓకే. మనకు ద్వేషము, ఈర్ష్య ఇలాంటివి అసలు లేవు. ఇవన్నీ మనం సొసైటీని చూసి నేర్చుకున్నాం. అంటే ఓ ఇలా ఉంటేనే బాగుపడతామేమో, అంటే హానెస్టీగా ఉండకూడదేమో, కొంచెం మన మీద మనము సెల్ఫిష్గా ఆలోచించాలేమో. ఇలాంటి ఆ పరిస్థితిని మనం ఎక్కడ వాడాము? మన రిలేషన్షిప్లో వాడేసాం. అమ్మతో, నాన్నతో, ఫ్రెండ్స్తో, జాబ్లో, ఈ అన్ని ప్రాక్టికల్గా మనం ఎక్కడ వాడేసాము? మనం ఉన్న పరిస్థితిలో వాడేసాము. ఆ ఆ ఒడిదుడుకులు, ఆ దాంట్లో ఫ్రస్ట్రేషన్, యాంగర్ తెలియకుండానే ఎందుకో కోపం వస్తుంది, నాతో ఎవరు మాట్లాడరు, నాకెందుకో నచ్చట్లేదు, ఇలాంటి ఒక వలయంలో మనం చిక్కుకున్నాం. అది మనం చెప్పలేము కూడా. ఎక్కువ బంధాలతో ఉంటే వేరే బంధాలకి ప్రాబ్లం, అంటే నువ్వు వాళ్ళతో ఎక్కువ ఉంటావు, నాతో ఎక్కువ ఉండవు. సో ఇలాంటి ఒక పరిస్థితిలో ఈ కోచింగ్ అనే అవసరం అనేది కలిగింది.